సభకు నమస్కారం అండి. వచ్చిన అమ్మగారికి నమస్కారం అండి. మాదైతే సావరమండి 29వ వార్డు. చదువుకున్న బిడ్డలు చాలా మంది ఉన్నారండి. డిగ్రీ చదివిన వాళ్ళకి జాబులు లేవండి. నిరుద్యోగులుగా ఇంటికాడ ఉంటున్నారండి. వాళ్ళకి ఏమీ ఉపయోగం లేదండి. గృహాలు అయితే ఇంద్రమ్మ గారు ఇచ్చిన గృహాల్లో పెద్దవాళ్లు తండ్రి సంపాదించిన ఆస్తుల్లో ఉన్నామండి. ఒక సెంటు ఫాములో ఉన్నామండి. ఇల్లులు కట్టుకుని స్థలాలు రాలేదండి. ఎన్నోసార్లు పిటిషన్లు పెట్టామండి, రాలేదు. అయితే అండి మా సావరంలో నీళ్లు వాటర్ కూడా సరిగ్గా లేదండి. నీళ్లు రావట్లేదు. ఏయో 2 బిందులు వస్తాయండి, అంతే అండి. మామూలుగా కుళాయి నీళ్ళు బాగోట్లేదండి. తీసుకొని పోతున్నాయండి నీళ్లు. ఇంటిల పాతికి ఉపాధి కల్పించాలండి. ఏ పనులు లేవండి. ఇంట్లో పనులు చేసుకుని బతుకుతామండి మేము. ఇంటింటికి ఒక కుళాయి వేయించాలండి. మాకైతే ఇళ్లలో పని చేసుకుని బతుకుతామండి. అసలు పనులు లేవండి. ఎవరికే పనులు లేవండి. ఖాళీగా ఉంటామండి. మున్సిపాలిటీ అదే అండి, ఎవరో పట్టించుకోవట్లేదండి. జగన్ గారు ఉన్నప్పుడు అయితే చాలా లబ్ధి పొందామండి మేమైతే. ఆ మాట కూడా చెప్తున్నానండి. డ్వాక్రా మహిళలు అందరికీ ఆనందంగా ఉండేదండి. ఎందుకంటే అండి 45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి 18,000 అందుకున్నారండి. రుణమాఫీ అందుకున్నారు. డ్వాక్రా కూడా చాలా బాగా వచ్చేదండి. ఇప్పుడు అదేమీ లేదండి. హలో, ఒకసారి ఆగమ్మా. హలో, నమస్తే అండి. బాగున్నారా మేడం? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. అమ్మా, ఇక్కడ వార్డ్ నెంబర్ 29 లో కనీసం మంచినీళ్ళు కూడా రావటం లేదంట మేడం. అది మున్సిపాలిటీనా లేకపోతే పంచాయతీనా మేడం? మున్సిపాలిటీ అమ్మా. మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కమిషనర్ ఉన్నారు మేడం. దాని మీద మాకు పరిధి ఉండదు మేడం. మరి ఎట్లా అమ్మా, మీరు మాట్లాడతారా? కనీసం మంచినీళ్ళు కూడా రావాలి, మంచినీళ్ళైనా రావాలి కదా. అసలు డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదంట. అసలు దాని మీద బండలేయలేదంట. పిల్లలు పడిపోతున్నారట. ఇవన్నీ చెప్తున్నారు. అది కాకుండా మంచినీళ్ళ గురించి అయితే చాలా మంది చెప్తున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్ మేడం. మంచినీళ్ళు కూడా రాకపోతే మీది మరి ఇర్రెస్పాన్సిబిలిటీనే అనుకోవాలి కదమ్మా. మేడం, మున్సిపల్ పరిధి మాది ఉండదు మేడం. అమలాపురం మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కమిషనర్ చూస్తారు మేడం. రూరల్ అయితే అమ్మా మామిడి కుదురు గ్రామం. అమ్మ రుద్రరాజుని ఎక్స్ఎంఎల్సీని మామిడి కుదురు గ్రామం. అమ్మ మామిడి కుదురు గ్రామాన్ని పోనీ అదుందా మీ పరిధిలో? మామిడి కుదురు మనకే వస్తుందా, మీకు వస్తుంది? అదుందా మీ పరిధిలో? ఉంది మేడం. మరి అక్కడ కూడా నీళ్లు రావట్లేదంటమ్మా. ఒకసారి అదేంటో నేను కనుక్కుంటాను మేడం. నాకు అది పంపించమని చెప్పండి మేడం. కంప్లైంట్ ఏంటో ఇదే కంప్లైంట్ గా తీసుకోండి. నేను మాట్లాడటమే కంప్లైంట్ గా తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒక రచ్చబండ పెట్టాము. ఇక్కడ 100 మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళు చెప్తున్నారు రావడం లేదు నీళ్లు అని. సో ఇది వాస్తవమే. ఇదే కంప్లైంట్ గా తీసుకొని మీరు వెంటనే దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉందండి. చేస్తాను మేడం. అంటే లొకేషన్ ఏదో నాకు తెలియాలి కదా మేడం. మామిడి కుదురు మండలము, మామిడి కుదురులో ఎక్కడ అనేది నాకు తెలిస్తే నేను ఇమీడియట్ గా రెస్పాండ్. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అమ్మా. అమ్మా, లొకేషన్ గ్రామం ఆదర్శ్ కాలనీ అంట మేడం. అమ్మా, గ్రామం పేరు చెప్పండి. ఇందాక అమ్మా చెయ్యి లేపి ఎవరన్నా సమాధానం చెప్పాలి. అక్కడే ఉందండి. ఓయ్ కమలాకర్, అక్కడ మైక్ పెట్టి. ఒక నిమిషం ఆగండి మేడం గారు. అయితే మా సావరం అండి. నా పేరు నాగమణి అండి. అయితే నాకు అక్కడ మాట్లాడుతుందండి ఆవిడ, మేడం గారు మాట్లాడుతుంది. కూడా పడిపోయిందండి. నా పరిస్థితి ఏం బాగాలేదు. నన్ను ఆదరించేవారు ఎవరు లేరు. అమ్మా, క్లారిటీ వచ్చిందా ఏరియా? మేడం, ఆదర్శ్ కాలనీ అన్నారు కదా, నేను ఇప్పుడే కనుక్కుంటాను మేడం. అమ్మా, కనుక్కొని వెంటనే రెక్టిఫై చేయండి అమ్మా. కనీసం మంచినీళ్ళు కూడా రాకపోతే హైలీ ఇర్రెస్పాన్సిబుల్ అమ్మా. మేడం థ్యాంక్ యూ అమ్మా. అది ఇంకొకటి వార్డ్ నెంబర్ 29 కూడా కనెక్ట్ చేయండి. అటు తిరిగమ్మా. పరిగెడతం అవుతుంది. ఎడం పక్క వస్తున్నాయి, కుడి పక్క వస్తలేదండి. మంచినీళ్ళు అండి. పర్వాలేదమ్మా. అమ్మా, ఇప్పుడు మాట్లాడాము, వాళ్ళు రెక్టిఫై చేస్తామని చెప్పారు. కొన్ని బాధండి. పెన్షన్ వస్తుందా? పింఛన్ వస్తుందండి. అలాగే అడుక్కొని పుడుకొని చేయించుకుంటున్నామంటే కులాలు ఎట్టించుకుంటున్నాం. మొన్న పంచాయతీ వాళ్ళు ఏమి పూచుకుంటలేదండి.
మాడుగుదురు పంచాయతీలో ఏం పూసుకుంటలేదండి. కుళాయిలు వస్తుంటే పరిగెట్టి కడగల్లో ఆడిపోతున్నావు. ఒక్కో బకెట్ నాకు కుడి పక్క వస్తలేదు, అదే కదా ఇప్పుడు మాట్లాడింది. అయ్యా అమ్మా రెక్టిఫై చేస్తామని చెప్పారు పెద్దమ్మ, చేసేస్తారులేండి, 1-2 రోజుల్లో చేసేస్తారు. యా, చేయకపోతే మా లీడర్లను వచ్చి కలవండి, మళ్ళీ వీళ్ళు కూడా ఆఫీసర్ దగ్గరకు వచ్చి మీ తరపున మాట్లాడతారు. ఓకే అమ్మా, ఈ నీళ్లు పరిష్కారం కాకపోతే మా లీడర్ వచ్చి కలవండి అమ్మా. మేడం నమస్తే అండి, మాది మామిడి కుదురండి. మాకైతే ఉపాధి పనే లేదండి, ఎప్పుడు అడిగినా మా కార్డు కూడా రాయలేదండి మాకు. హలో గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వార్డ్ నెంబర్ 29 లో కనీసం మంచినీళ్ళు కూడా రావటం లేదంటున్నారండి. నెంబర్ 29 మ్యామ్, టైలెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అక్కడ వాటర్ రాకపోతున్నసరికి మనము ట్యాంకర్ ద్వారా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మ్యామ్. తమరు చెప్తుంటే ఇంకొకసారి నేను పర్సనల్ గా వెళ్ళి చెక్ చేసుకుని మళ్ళీ మీకు రిపోర్ట్ ఇస్తాను మ్యామ్. యా, బికాస్ మంచినీళ్ళు కూడా సరిగ్గా రాకపోతే అసలు మీరు ఉండి కూడా ఇంకా వాళ్ళకి పనికి రాకపోతే ఎట్లా అండి? మ్యామ్ యాక్చువల్లీ టైలెంట్ పాయింట్స్ వరకే రావట్లేదు మ్యామ్. నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. కనీసం అక్కడ ఎంక్వైరీ ఒకటి చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో చూడండి. నోటెడ్ మ్యామ్. తమ ఇన్స్ట్రక్షన్స్ నోటెడ్ మ్యామ్. తప్పకుండా నేను ఫిజికల్ గా వెళ్ళి చెక్ చేసి మళ్ళీ డ్రైనేజ్ మీద స్లాబ్స్ లేవంటున్నారండి. మ్యామ్ ఎన్జిడి గైడ్లైన్స్ ప్రకారం మన డ్రైనేజ్ మీద స్లాబ్స్ అనేది ఇవ్వకూడదు మ్యామ్. మనం పోతున్నారుగా మ్యామ్, దానికి విడ్త్ అనేది మనం మేజర్ డ్రైన్స్ ఏదైతే అవన్నీ ఓపెన్ పెట్టాలి. ఒక ½ ఫీట్ ఏదైతే మనం దీంట్లో ఉన్నాయో వాటి వరకు మాత్రం ఓపెన్ డ్రైన్స్ లోనే ఉంటాయి, వాటిని క్లోజ్ చేయకూడదు మ్యామ్. మనం ఒకసారి నేను ఫిజికల్ తమరు చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఫిజికల్ గా ఎంక్వైరీ చేసి మీరే విజిట్ చేయకపోయారా? నోటెడ్ మ్యామ్. తమ ఇన్స్ట్రక్షన్స్ నోటెడ్ మ్యామ్. నేను తప్పకుండా నేను వెళ్ళి ఒకసారి మొత్తాన్ని చెక్ చేసి ఈ డ్రైనేజ్ సమస్య ప్లస్ వాటర్ సమస్య రెండింటిని కూడా క్లియర్ చేస్తాను మ్యామ్. డ్రింకింగ్ వాటర్ అయితే ఇమీడియట్ గా చేయాల్సిన అవసరం ఉందండి. నేను ఈవినింగ్ వెళ్తాను. నోటెడ్ మ్యామ్. ఈవినింగ్ నేను వెళ్తాను మ్యామ్. నేను వాటర్ చెక్ చేస్తాను. రిగార్డ్స్. అమ్మా, మంచినీటి సమస్య పరిష్కారం అవుతుందని మేము అనుకుంటున్నాము, ఆఫీసర్లతో మాట్లాడాము. ఒకవేళ అవ్వకపోతే మీరు ఒకసారి లేచి నించోండి అన్న. కొత్తూరు శ్రీనివాస్ గారు మా మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడే ఉంటారు ఈ స్టేజ్ మీద. ఆయన ఫోన్ నెంబర్ తీసుకోండి, మీకు తర్వాత కాంటాక్ట్ చేసుకుని మీ సమస్య చెప్పడానికి పరిష్కరించుకోవడానికి అవసరమైతే ఈయన తీసుకుని వెళ్లి మాట్లాడించడానికి మీకు కొంచెం ధైర్యం ఉంటది. థ్యాంక్ యూ అన్న. మేడం నమస్తే అండి, మాది మామిడి కుదురండి. మాది ఎస్టీ అండి. మేము 30 మంది వరకు ఉన్నామండి. మాకు పని అయితే కార్డులు కూడా రాయలేదండి. ఎప్పుడు అడిగినా మీకు ఇంకా లేవు, పనులు లేవు, మీకు కార్డులు రాలేదు అని అంటున్నారండి. ఎన్నోసార్లు అడిగామండి మేము ఇళ్లలో పనులు. ఎప్పుడు కార్డు లేదమ్మా? ఎప్పుడు లేవంటున్నారండి. ఎన్నోసార్లు జిరాక్సులు తీసుకున్నారు, ఇవ్వట్లేదండి మాకు అసలు ఎప్పుడు ఏ పథకంలో కూడా రాలేదండి. మాకన్నా ఉన్న వాళ్ళు వెళ్ళి పనులు చేసుకుంటున్నారు, ఇలా వస్తున్నారు, కానీ మాకు పని అయితే చూపించలేదండి. మేము చాలా లేని వాళ్ళు అండి. స్థలాలంటే ఇచ్చారు, ఇల్లు కట్టుకోవడం, లోన్లు కూడా మాకు లేవండి. మా పిల్లలు కూడా చదువుకున్నారు, పిల్లలకు కూడా జాబులు కూడా లేవండి. చదువుకున్న పిల్లలు కూలి పని చేసుకుంటున్నారండి వెళ్ళి. మరి చాలా ఇబ్బందులు ఉన్నాం. మాకైతే స్థలం కూడా లేదండి. మాకైతే 3 పిల్లలు. మరి మా ఇంట్లో 4 ఓట్లు అండి. అడిగితే మీకు రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. మాకు రేషన్ కార్డు ఉంది, మాకు ఓట్లు ఉన్నాయి, మొన్న అడిగామండి మేము. మా ఇంట్లో 2 కొడుకులు ఉంటే మా బావగారికి ఇచ్చారండి, మాకు స్థలం కూడా ఇవ్వలేదండి. మీ మాంగారు స్థలంలో మీరు కట్టుకోండి అన్నారండి. అలాగ కూడా మేము మాట్లాడడం, లోన్ లేదండి. ఇంటి మీద తీగులండి, కరెంటు తీగులు, అవి కూడా తీయమని అడిగితే తీయట్లేదండి. ఆ తీగులు కూడా తీయట్లేదండి. మొన్న మామిడి కుదురులో మాకు ప్రమాదం జరిగి ఇళ్ళన్నీ కాలిపోయినాయండి. అప్పుడు వచ్చారు ఎమ్మెల్యే గారు, అడిగామండి. అడిగితే అన్నారు తీస్తారన్నారు. ఆయన వెళ్ళి పట్టించుకోలేదు. ఏమండి, ప్రమాదం జరిగినప్పుడు కాదండి మీరు చూసేది, ముందుగా చూడండి. ఈ లైన్ లో 10 ఇళ్లు ఉన్నాయండి, కాలిపోతే మా పరిస్థితి ఏంటండి? లేదా వేరే స్థలం ఏమని కూడా అడిగాం మేడం. మేము అసలు పట్టించుకోవట్లేదండి. మాకైతే పని లేదండి. ఇళ్లలో మేము 1000-2000కి పనులు చేసుకుంటున్నామండి వెళ్ళి. ఎందుకు ఇవ్వమన్నారమ్మా? ఏమైనా ఐడియా ఉందా? జాబులు అయితే లేవు మేడం, పిల్లలు చదువుకుని ఉన్నారు. కార్డు అయితే మేడం మీకు పనులు పెస్తానికి ఉన్న వాళ్ళకే లేరమ్మా, లేవు. మీకు ఎక్కడ కొత్త కార్డులు ఇవ్వటం లేదు అన్నారు. కొత్త కార్డులు కాదు మేడం, అసలు పని మాకు చూపించలేదు మేడం. ఎప్పటి నుంచో అడుగుతున్నామండి, 15 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం మేడం. జాబ్ కార్డు ఇవ్వట్లేదు మేడం. మాకు పనులు ఉన్న వాళ్ళకే లేవమ్మా, మీకు ఎలా ఇస్తారని అడుగుతున్నారండి. మా వాళ్ళు ప్రత్యేక 30 మంది ఆడవాళ్ళు ఉన్నామండి మేము. ఒక్క నిమిషం కలెక్టర్ గారితో మాట్లాడుతున్నారు మేడం. నెక్స్ట్ ఇస్తావా? హలో
హలో కలెక్టర్ గారు, మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, బాగున్నారండి? మ్యామ్ ఎస్ మ్యామ్ ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, చెప్పండి. Yeah, yeah. ఏం లేదండి, కొన్ని ఏరియాస్ లో కొన్ని కనీసం మంచినీళ్లు రావట్లేదని చెప్తున్నారండి. అమలాపురంలో ఉన్నాం మేము, వార్డ్ నంబర్ 29 ఫర్ ఎగ్జాంపుల్. మామిడి కుదురు అనే మండలంలో కూడా కొన్ని గ్రామాలకు మంచినీళ్లు రావటం లేదంటున్నారు. ఓకే ఓకే మ్యామ్. మీరు ఒకసారి రివ్యూ పెట్టి, మంచినీళ్లు బేసిక్ నెసెసిటీ కాబట్టి మీరు ఒకసారి రివ్యూ పెట్టి ఎక్కడెక్కడ రావట్లేదో మీరే కొంచెం ఇంట్రెస్ట్ చూపి ఇది పరిష్కరించాలండి. షూర్ మ్యామ్, షూర్ మ్యామ్, డెఫినెట్లీ మ్యామ్, విల్ టేక్ కేర్. Yeah, because I've spoken to the officers right now. They've assured me that they'll do something. But just in case they are not the only areas, probably there are other areas that are not getting drinking water. Yes. మీరు ఒకసారి రివ్యూ తీసుకుంటే అందరితో you will be covering a wider area. Sure ma'am, we'll take care ma'am. Already 2 weeks back we had a review ma'am. There are some already half JJM lo projects half finished off chesina unnai ma'am. I think by March ending that will be done. So most probably all these areas will be covered by March ending ma'am. Yes, Okay, okay, because ఇప్పుడు నేను చెప్తున్నది కరెంట్ సిచ్యువేషన్. yes ma'am, yes ma'am. I am notice on that. Okay. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అమ్మా, కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము, పరిష్కరిస్తామని చెప్పారు, అయిపోతుందని అనుకుంటున్నాను.